రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకంత ఆందోళన ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకురాలు ఆమె బయటికొచ్చి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకొచ్చి ఎమ్మెల్సీ పదవికి కావచ్చు, పార్టీకి కావచ్చు రాజీనామా చేసింది. కేసీఆర్ కుటుంబంలో ఇట్లాంటి చీలిక రావడం, కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి బయటికి రావడం, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం పట్ల ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై కవిత, కేసీఆర్ అల్లుడు ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడం. ఆరోపణలు చేసేటప్పుడు హరీష్ రావు విదేశాల్లో ఉండడం. నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు సంబంధించి కవిత చేసిన ఆరోపణలపై మీరెట్లా స్పందిస్తారని జర్నలిస్టులు అడిగినప్పుడు ఆయన చాలా వ్యూహాత్మకంగా దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేశారు. కవిత ఏం మాట్లాడిందో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ దాని నుంచి కొంత ఆ సిట్యుయేషన్‌ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్‌కు హరీష్ రావు చేరుకున్నారు. అయితే ఫామ్ హౌస్‌కు అప్పటికే దాదాపు 4, 5 రోజుల నుంచి కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. కే హరీష్ రావు వచ్చేటప్పటికే కే కేటీఆర్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా కవిత ఇష్యూని ఏం చేద్దాం, అట్లాగే కాళేశ్వరం కమిషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్‌లో సీబీఐ విచారణ ఎట్లా ఎదుర్కొందాం, అట్లాగే కవిత ఇష్యూని ఏం చేద్దాం, తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. దాంతోపాటు జూబ్లీ హిల్స్ బైపోల్ ఒకటి ఉంది. అది సిట్టింగ్ స్థానం గెలిచేందుకు ఎట్లాంటి వ్యూహం ఆచరిద్దామని ఇట్లాంటి అన్ని అంశాలు వాళ్ళ మధ్యలో చర్చ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఊహించని పరిణామం ఏంటంటే కవితక్క అప్డేట్స్ అనే పేరుతోని మనం చూడొచ్చు ఇక్కడ. నిన్న కేసీఆర్ వీళ్ళందరితో భేటీ అయ్యారు. హరీష్ రావుతో, కేటీఆర్‌తో. అయితే ఈ భేటీలో అనూహ్యంగా మధ్యాహ్నం తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్సీ వరంగల్‌కి సంబంధించిన నాయకుడు ఆ మీటింగ్‌లో కేసీఆర్ మీటింగ్‌లో హాజరు కావడం జరిగింది. ఆ మీటింగ్‌లో కేసీఆర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఒక వివరణ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ వివరణ ఏంటి అంటే, ఆ వివరణ ఏంటో తెలియాలంటే మనం కవితక్క అప్డేట్స్ అనే సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏం ఆరోపణలు వచ్చాయో చూస్తే మీకు ఇది అర్థమవుతది. కవితక్క అప్డేట్స్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ నాయకులు ఎట్లాంటి అవినీతికి పాల్పడ్డారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేశారనే దాని మీద రోజుకొక లీక్ వదులుతూ వస్తున్నారు. మళ్ళీ ఇది కవితకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్‌గానే అంతా పరిగణిస్తా ఉన్నారు. ఈ ట్విట్టర్ అకౌంట్‌లో తాజాగా ఆమె ఆరోపణలు చేశారంటే, కేసీఆర్ గారు మహాత్మా గాంధీ స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీరావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలుపెట్టాడు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది. తన బినామీ అయిన వరికోల్ వాసి కోడి పందాలు చేసే హ్యాపీరావు క్లాస్ దోస్తుతో 120 కోట్ల కమిషన్ కోసం స్కెచ్ వేశాడు. ఆ పీఎస్ఆర్ ట్రాక్టర్ సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగుళూరులో ట్రాక్టర్ కంపెనీలు పిలిపించుకొని ఒక్కో ట్రాక్టర్కు ₹1,00,000 ఇవ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగా అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ కారుకు ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీరావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చాడు. ఈ 120 కోట్ల ఇద్దరు పంచుకొని ఆ మంత్రికి మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులను కొన్ని రోజులు మాటలు లేకపోయాయి. ఈ మధ్యనే కుట్టు మిషన్లు పంచుతున్నారని ఒక లీక్ ఇచ్చారు. కవితక్క అప్డేట్స్ పేరుతో ఒక లీక్ ఇచ్చారు. ట్రాక్టర్లు హ్యాపీరావు అంటే ఎవరో అందరికి తెలిసిందే. అంటే వరికోల్ వాసి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు ఉన్నారు అని పార్టీలో చూస్తే వరికోల్ వాసి మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా తెలుస్తా ఉన్నది. ఆయన హ్యాపీరావు ఇద్దరు కలిసి 120 కోట్ల పల్లె ప్రగతికి సంబంధించిన ట్రాక్టర్స్ ఏవైతే గ్రామ పంచాయతీలకు ఇచ్చారో అందులో 120 కోట్లకు పైగా కమిషన్లు దండుకున్నారు. ఒక మాజీ మంత్రికి ఆశ చూపి అతనికి ఒక కారు ఇచ్చి దాన్ని పక్కా పెట్టారు. వీళ్ళే పంచుకున్నారని కవితక్క అప్డేట్స్ నుంచి ఒక ఆరోపణ అయితే రావడం జరిగింది. ఈ ఆరోపణకు సంబంధించే నిన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ పిలిచి ఆయన నుంచి వివరణ తీసుకున్నట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మనం చెప్తున్న విషయం కాదు. ఈరోజు వెలుగు పత్రిక రాసింది ఎమ్మెల్సీ పోచంపల్లిపై సీరియస్. హరీష్ రావుతో పాటు మధ్యాహ్న సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కూడా ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. కవిత తన ప్రెస్ మీట్‌లోని ఆయన పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కై మోకిలలో 750 కోట్ల ప్రాజెక్టుకు సూట్ పెట్టారని ఆరోపించారు. దీంతో ఆయన పైన కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
ఈ ఆరోపణలపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. కాగా వాళ్ళతో పాటు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు తదితరులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని వివరణ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో నిన్న ఫామ్ హౌస్‌లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది గనుక చూస్తే ఈ ఈ మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా కాళేశ్వరం కమిషన్‌పై సీబీఐ విచారణ ఎట్లా ఎదుర్కొందాం నంబర్ 1. అట్లాగే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా దాన్ని ఎట్లా గెలుద్దాం నంబర్ 2. అట్లాగే జూబ్లీహిల్స్ బైపోల్ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి ఏం చేద్దాం ఈ 3. ఈ మూడిటితో పాటు కవిత విషయాన్ని మీరు ఎందుకు తెగే వరకు లాగారు, ఈ విషయంలో పెద్దగా స్పందించొద్దు, ఈ విషయం కవిత ఇష్యూ కనుక ఇంకా పెద్దదైతే ఈ వచ్చే జూబ్లీహిల్స్ బైపోల్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఇటు కేటీఆర్ను, హరీష్ రావును సున్నితంగా హెచ్చరించినట్లు వెలుగు కథనం రాసింది. కవిత చేసిన సంచలన ఆరోపణలపై కేసీఆర్ ఆరతీశారు. కవిత ఎపిసోడ్పై ఇద్దరికీ కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. అనవసరంగా తెగే వరకు లాగారంటూ మండిపడ్డారని సమాచారం. కవితపై ఎక్కువగా ఫోకస్ పెట్టొద్దని, ఆమె పార్టీ పెడితే అనుసరించాల్సిన చర్యలపై తర్వాత చూసుకోవచ్చని చెప్పినట్టు తెలిసింది. అనవసరంగా ఈ విషయంపై దృష్టి సారిస్తే వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంలో వెనుకడుగు పడుతుందని చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైన ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా నిన్న జరిగిన మీటింగ్లో కవిత ఇష్యూను పెద్దగా మనం ఫోకస్ చేయొద్దు, ఆమెను పట్టించుకోవద్దు, పక్కకు పెట్టి మిగతా ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం, జూబ్లీహిల్స్ బైపోలు, లోకల్ బాడీ ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్ విచారణ ఎదుర్కోవడం, దీనిపై వ్యూహం ఎట్లా ముందుకెళ్లాలనేపై మీరు ఫోకస్డ్గా ఉండాలి, వీటిని పక్కకు పెట్టాలని కేటీఆర్కు, హరీష్ రావుకు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. అదే సమయంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నుంచి అవినీతి ఆరోపణలకు సంబంధించి వివరణ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ట్విస్ట్ ఏంటంటే కవితక్క అప్డేట్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ నుంచి వస్తున్నటువంటి ఆ లీకులు ఏవైతే ఉన్నాయో ఆ లీకులపై బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ సమయంలో ఎవరికి సంబంధించిన అవినీతి కార్యక్రమాలు, ఎవరికి సంబంధించిన ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయనే భయం నెలకొన్నట్లు, ఆందోళన నెలకొన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇవాళ ఆదివారం కూడా 3 ఆన్ సండే ఇప్పటివరకు 2 స్టోరీలు బయటకు వచ్చినాయి కవితక్క అప్డేట్స్ నుంచి. ఒక స్టోరీ ట్రాక్టర్ల కొనుగోలు సంబంధించిన అక్రమాలపై గురించి అయితే, రెండో స్టోరీ హంపీలో ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మొదటి టర్మ్లో హంపీలో ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సంబంధించి అందులో పాల్గొన్న నాయకులంతా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఎట్లా సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం కావడానికి వీల్లేదని అక్కడ మాట్లాడుకున్న విషయాలన్నీ కేసీఆర్ దగ్గరికి చేరినట్లు, ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి చేరిన వెంటనే అందులో పాల్గొన్న ఒక నాయకుడు, కీలక నాయకుడు ఒకరు వేరే వ్యక్తిపై అబండాలు మోపి ఆయన పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేసినట్లు ఒక లీక్ బయటకు వచ్చింది. ఈ 2 లీకులు ఇప్పటివరకు బయటకు వచ్చాయి. ఇంకా మూడో స్టోరీ సండే రోజు ఉంటుందని కవితక్క అప్డేట్స్లో అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ మూడో స్టోరీ ఏం రాబోతున్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారా లేదా అనే దానిపై కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఆమె 2 రోజులు నాకు ఒక సమయం కావాలి, నేను 2 రోజులు రెస్ట్ తీసుకుంటా, నేను ఇంకా ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాత ఏం చేయాలనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కవిత చెప్పింది. కాబట్టి ఇటు కవిత పార్టీపై, కవితక్క అప్డేట్స్లో వచ్చే లీక్పై బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందనిపై ఓవరాల్గా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు.